కూరతో పని లేకుండా టమాటా రైస్ లంచ్ బాక్స్‌కి పిల్లలకి ఇలా రెడీ చేసి పెట్టండి. చాలా బావుంటది. నేను ఒక పావు కిలో టమాటా తీసుకున్నాననమాట. మీ ఇష్టము. మీరు ఎంత అన్నం వండుకుంటారో దానికి తగినట్టు మీరు తీసుకోండి. నేను ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసాననమాట. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసేసుకోండి. అలాగే 1 బై 1 మొత్తం వేసుకోవాలి. పోపు దినుసులని వేయకుండా గరం మసాలా దినుసులు వేసేసుకొని జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇంకా ఇవన్నీ అల్లం పేస్ట్ అవన్నీ వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత నేను ఒక పావు కిలో టమాటా తీసుకున్నాను. పావు కిలో టమాటాకి నేను ఉప్పు, కారము ఇంకా గరం మసాలా, ధనియా పౌడర్ మీ ఇష్టం. మీ దగ్గర ఏది ఉంటే అది అన్నీ మీకు తగినన్ని వేసుకోండి. అలా వేసేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని మనం టమాటా మగ్గింది కదా దాంట్లో వేసేసుకొని బాగా కలిపి 3 గ్లాసులు వాటర్ పోయండి. నేను 1.5 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసేసుకొని కొంచెం కరివేపాకేసి కలబెట్టి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు అన్నం ఉడకనివ్వండి. సో అలా ఉడికిన తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని దీనిపైన టమాటా ముక్కలు పెట్టేసుకొని పక్కన కొంచెం ఒక నిమ్మకాయ తీసేసి బాక్స్లో పెట్టండి. పిల్లలకి ఇలా చేసి బాక్స్ పంపించారండి.